కోనసీమ బ్లో అవుట్ ఇంకా అదుపులోకి రాలేదు. ఇరుసుమండ బ్లో అవుట్ దగ్గర ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. గూడపల్లి 1 కాలువ నుంచి నీటిని మళ్లించే ప్రక్రియ కొనసాగిస్తున్నారు. కాలువ నుంచి పైప్లు వేసి నిరంతరం నీటిని చల్లుతున్నారు ఫైర్ సిబ్బంది. మరి కాసేపట్లో వాటర్ అంబ్రెల్లాని ఏర్పాటు చేయనున్నారు అధికారులు. అడ్వాన్స్డ్ వాటర్ టెండర్ల మోహరింప జరిగింది. ఇక మరి కాసేపట్లో ఢిల్లీ, ముంబై నుంచి స్పెషల్ టీమ్స్ ఆ ప్రాంతానికి చేరుకునున్నాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండిలోని మోరీ 5 డ్రిల్లింగ్ సైట్ లో జరిగింది ఈ బ్లో అవుట్. నిన్న ఉదయం 11 గంటల 30 నిమిషాల సమయంలో గ్యాస్ లీకేజీ ప్రారంభమైంది. 12 గంటల 35 నిమిషాల కల్లా నిప్పు తోడవడంతో 30 మీటర్ల ఎత్తున అగ్ని జ్వాలలు ఎగిసిపడ్డాయి. ఇవి కొనసాగుతూనే ఉన్నాయి. ఇరుసుమండిలో బ్లో అవుట్ తర్వాత ఓఎన్జీసీతో పాటు అగ్నిమాపక శాఖలు మంటలు అదుపు చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. మంటలు అదుపు చేయడానికి స్థానికంగా రక్షణ చర్యలకు అగ్నిమాపక శాఖ 2 అడ్వాన్స్డ్ వాటర్ టెండర్లు, 4 ఫైర్ ఇంజన్లను అందుబాటులో ఉంచింది. ఓఎన్జీసీ కూడా అడ్వాన్స్డ్ వాటర్ టెండర్, మల్టీపర్పస్ వాటర్ టెండర్, మరో వాహనంతో 20 మంది అధికారులు, 60 మంది ఫైర్ సిబ్బంది బ్లో అవుట్ ప్రాంతంలో మోహరించారు. అదనంగా మరో 20 మంది ఇంజనీర్లను నర్సాపురం యూనిట్ నుంచి పంపించింది. ఈ రోజు ముంబై, ఢిల్లీ నుంచి ప్రత్యేక ఇంజనీర్ల బృందం బ్లో అవుట్ ప్రాంతానికి చేరుకోనున్నారు. ఇక సమీప ఇరుసుమండిలో ఇళ్లను ఖాళీ చేయించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. లక్కవరంలో 3 చోట్ల పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి భోజన వసతి కల్పించారు. కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, ఎస్పీ రాహుల్ మీనా అక్కడే ఉండి సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. ఇరుసుమండ్ బ్లో అవుట్ నష్టం 100 కోట్లలో ఉండొచ్చని తెలుస్తోంది. అగ్నికీలల్లో రిగ్, అందులోని లాకింగ్ టూల్, భారీ వాహనాలు కాలి బూడిదయ్యాయి. అవన్నీ డీప్ ఇండస్ట్రీస్ కు చెందినవే. ఎగిసిపడే అగ్నికీలలతో సమీపంలో సుమారు 500 వరకు కొబ్బరి చెట్లు కాలిపోయాయని, పంటలు, ఆక్వా సాగుకు భారీగానే నష్టం వాటిల్లినట్లు స్థానికులు చెప్తున్నారు.